సిద్దిపేట జిల్లా అక్కారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఎలక్షన్ నామినేషన్ సరళిని కలెక్టర్ హైమావతి పరిశీలించారు. జిల్లాలో 3 దశల వారీగా సర్పంచ్, వార్డు మెంబర్ల ఎలక్షన్లు జరుగుతాయన్నారు. 1వ దశలో 7 మండలాలు, 2వ దశలో 10 మండలాలు, 3వ దశలో 9 మండలాల్లో ఎలక్షన్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. నామినేషన్లు స్వీకరించడం కోసం ప్రతి మండలంలో క్లస్టర్లుగా ఏర్పాటు చేశామని, నామినేషన్లు రిటర్నింగ్ అధికారులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. ఫస్ట్ ఫేజ్ లో 7 మండలాలు, సెకండ్ ఫేజ్ లో 10 మండలాలు, థర్డ్ ఫేజ్ లో 9 మండల్స్ లో ఎలక్షన్ నిర్వహిస్తున్నాము. మొత్తం 508 గ్రామ పంచాయతీల ప్రెసిడెంట్లకి ఎలక్షన్, 4508 వార్డు మెంబర్లకు సంబంధించి ఎలక్షన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ 11th ఉంటుంది. సెకండ్ ఫేజ్ మండల్లో 14వ తారీఖు ఎలక్షన్ ఉంటుంది. థర్డ్ ఫేజ్ ఎలక్షన్ 17th డిసెంబర్ నాడు ఉంటుంది. దీనికి సంబంధించి మనం అన్ని కూడా నామినేషన్ స్వీకరించడం కోసం ప్రతి మండలంలో 4 కానీ 5 ప్లేసుల్లో కానీ మనం క్లస్టర్లుగా ఏర్పాటు చేసి అక్కడ నామినేషన్ స్వీకరించడం జరుగుతుంది. నామినేషన్ స్టేజ్ 1 రిటర్నింగ్ ఆఫీసర్ మనం అపాయింట్ చేస్తామండి. వాళ్ళు నామినేషన్ స్వీకరిస్తారు. నామినేషన్ స్వీకరించడం కోసం మనం హెల్ప్ డెస్క్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే నామినేషన్ పత్రాలు మళ్ళీ తర్వాత సరిగ్గా నింపకపోతే కనుక వాళ్ళకి రిజెక్ట్ చేస్తాం కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం కూడా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తాము. అదే రకంగా అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు చేసేటప్పుడు ఖచ్చితంగా సపరేట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే కనుక సపోజ్ సర్పంచ్ అనుకోండి, ఆ గ్రామ పంచాయతీలో 2 ఓటర్లు అయితే కనుక ప్రపోజ్ చేయాల్సి ఉంటుంది. వార్డు మెంబర్ అయితే కనుక